Subscribe to Color Frames. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును వీడిన పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ గూటికి చేరాడు. హైదరాబాద్ ఫ్రాంచైజీ భువీని నిలబెట్టుకోకపోవడంతో మెగా వేలంలో 10 కోట్లకు భువనేశ్వర్ ను ఆర్సీబీ సొంతం చేసుకుంది. వేలంలో భువీ కోసం చాలా జట్లే పోటీ పడ్డాయి. 10,50,00,000కు లక్నో సొంతం చేసుకోవాలని చూడగా చివరిలో ఎంట్రీ ఇచ్చిన ఆర్సీబీ 10.75 కోట్లకు బిడ్ వేసింది. దాంతో భువీ బిడ్ క్లోజ్ అయింది. మొత్తానికి భువనేశ్వర్ కుమార్ సన్ రైజర్స్ జట్టుకు బద్ధశత్రువుగా భావించే ఆర్సీబీలో చేరాడు. అయితే ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్ ఇంకా ఖరారు కాలేదు. నిజానికి ఆర్సీబీ మెగా వేలంలో కెప్టెన్సీ మెటీరియల్ ప్లేయర్ ను కొనుగోలు చేయలేదు. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ మరియు రిషబ్ పంత్ లను తీసుకుంటుందని భావించినా అది సాధ్యపడలేదు. అయితే ఆర్సీబీ భువనేశ్వర్ కుమార్ ను కెప్టెన్ చేయాలన్న ఆలోచనతోనే ఉన్నట్టు తెలుస్తోంది. దానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఒకటి దొరికింది. తాజాగా బెంగళూరు చేరుకున్న భువీ ఆర్సీబీ సహాయక సిబ్బందిని కలిశాడు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది. ఈ సమావేశంలో ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ కూడా పాల్గొన్నాడు. భువీ ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ T20 టోర్నీలో ఉత్తరప్రదేశ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అందులో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ప్రీ క్వార్టర్ ఫైనల్ 2 మ్యాచ్ లో భువీ ఆంధ్రప్రదేశ్ తో ఆడాల్సి ఉంది. జార్ఖండ్ తో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భువీ అద్భుత ప్రదర్శన చేసి హ్యాట్రిక్ సాధించి తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఆ మ్యాచ్ లో భువీ 4 ఓవర్ల స్పెల్లో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అందులో ఒక మెయిడిన్ ఓవర్ కూడా ఉంది. అయితే ఐపీఎల్ కి ముందు భువనేశ్వర్ ఆర్సీబీ సహాయక సిబ్బందిని కలవడం చర్చనీయాంశమైంది. పైగా ఈ డిన్నర్ కి ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ రావడం సంచలనంగా మారింది. దీంతో ఆర్సీబీకి తదుపరి కెప్టెన్ అన్న పాయింట్ ప్రస్తుతం తెరపైకి వచ్చింది. నిజానికి భువీని కెప్టెన్ చేయడాన్ని అందరూ హర్షిస్తున్నారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. సో భువీ సీనియారిటీ కూడా ఆర్సీబీ కెప్టెన్ గా నిలబెట్టే ఛాన్స్ ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.